ఏపీ ఎన్నికల ఫలితాలపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆనందం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ కబంధ హస్తాల్లో 5 సంవత్సరాలు రాష్ట్రం విలవిలలాడిందన్నారు. అధికారం దుర్వినియోగం చేసి రాష్ట్రాన్ని తీవ్ర కష్టాల్లో ఉంచారన్నారు. గత ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆరోపించారు. అధికారాన్ని ప్రజలకు సేవ చేసేందుకు వాడాలని, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇలాంటి ఫలితాలు ఎప్పుడూ చూడలేదన్నారు. గత 5 సంవత్సరాల సమయంలో జరిగిన పరిపాలన చూసే ఈ ఫలితాన్ని ప్రజలు ఇచ్చారని అచ్చెన్నాయుడు తెలిపారు. భేదాలు లేకుండా తెలుగుదేశంకి ఇచ్చామని వాళ్ళు హర్ట్ అవ్వడం కానీ, వాళ్ళకి ఇచ్చామని తెలుగుదేశం హర్ట్ అవ్వడం కానీ, ఈ రెండింటికి ఇచ్చామని బీజేపీ హర్ట్ అవ్వడం కానీ ఎక్కడ జరగకుండా 1-2 రోజులు ఇబ్బంది ఉన్నా సరే అందరూ సంఘటితంగా ఈ 3 పార్టీలు కలిసి పనిచేయడం వల్లే ఈరోజు ఈ విజయం లభించింది. ఈ స్థాయిలో మెజార్టీలు వచ్చాయని ఈ సందర్భంగా తెలియచేస్తున్నా. మా మీద చాలా బాధ్యత పెరిగింది. రాష్ట్రం చిన్నాభిన్నమైపోయింది, వ్యవస్థలు నాశనం అయిపోయింది, ఆర్థికంగా తీవ్రమైనటువంటి సంక్షోభంలోకి ఈ రాష్ట్రాన్ని నెట్టేశారు. అయినప్పటికీ కూడా సమర్థవంతమైనటువంటి వ్యక్తి, అనుభవం కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కేంద్రంలో మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది కాబట్టి వారి యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు కూడా తీసుకొని మేము ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి ఈ రాష్ట్రాన్ని పూర్తిగా గాడిలో పెట్టే బాధ్యత తీసుకుంటాం. ప్రజలు ఏ నమ్మకాన్ని, విశ్వాసాన్ని మాపై ఉంచారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా స్పష్టమైనటువంటి రామరాజ్యాన్ని, స్పష్టమైనటువంటి పరిపాలనని రాష్ట్ర ప్రజలకు అందిస్తానని చెప్పి తెలియచేస్తూ గెలిపించినటువంటి 5 కోట్ల మంది ప్రజానీకానికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చేతులెత్తి ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నారు.